Vice President with a shawl and a momentum. And a momentum. By honor of chief guest, sorry, 1 minute. Honoring of chief guest by our managing trustee Sri B.N. Grand Prakashur with a shawl and a momentum. To come on to the dais for the small honoring, sir. Please. Honoring by our General Secretary Ajay Gautam with a shawl and a momentum. Thank you. వేదికపై ఆశీనులైన పెద్దలు, సభలో ఆశీనులైనటువంటి పెద్దలు అందరికీ కీర్తిశేషులు శ్రీ భాగ్యరెడ్డి వర్మ గారి 136వ జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ ఆశ్రమమైనాము. ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మానవ చరిత్ర అంతా కూడా జ్ఞాన పరిమళాలతో సంస్కృతి పేరిట అభివృద్ధి చెందింది. కానీ సంస్కృతి అనేటటువంటి అంశాన్ని కొంతమందికి మాత్రమే ఆపాదించి సంస్కృతి రహితంగా కొంతమందిని తయారు చేసి వాళ్ళను మిగతా సమాజానికి బానిసలుగా చేసినటువంటి వ్యవస్థలో మన సమాజం ఉండింది. అలాంటి పరిస్థితులలో అనేక మంది పెద్దలు సమాజ మార్పు కొరకు, సమాజ స్థాపన కొరకు కృషి చేసినటువంటి సందర్భం. ఆ కోవకు చెందినటువంటి వారు శ్రీ భాగ్యరెడ్డి వర్మ గారు. ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఆనాటి సమాజమే కాదు, అలాంటి పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలో అనేక ప్రదేశాలలో, ఈవెన్ పట్టణాలలో కూడా ఉన్నాయనేటువంటి అంశం ఇక్కడ ఆశించినటువంటి పెద్దలందరూ కూడా గ్రహించాలి. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే భాగ్యరెడ్డి వర్మ గారు విద్య యొక్క ప్రత్యేకత గురించి చెప్తూ వచ్చారు. ఆయన యొక్క గొప్పతనం ఆ రోజుల్లోనే నిజాం గవర్నమెంట్లో అడ్వైజర్గా తీసుకున్నారు. అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏదైతే ప్రప్రథమంగా దళితులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలని ప్రతిపాదించారో ఆ ప్రతిపాదనను ఆమోదించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ యొక్క డిమాండ్ని ఆమోదించడానికి దోహదపడ్డారు. కాబట్టి భారత సమాజాన్ని మార్చడానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా, ఇతర మనుషులు దూరం చేసినటువంటి ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో మార్పుకు సహజంగా రావాలి అంటే సహజంగా రాదు. అందుకని విద్యతోనే మాత్రమే వస్తుందని ఆ రోజుల్లోనే సుమారు 25 పాఠశాలలు స్థాపించి అప్పటికే 2000 మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి గొప్ప మహానుభావుడు
డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ గారు అలాంటి